హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ కసిరెడ్డి గారు రచించిన మరీచిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా అమ్మాయికి విడాకుల నోటీస్ పంపించావో శాల్తీ గల్లంతైపోతుంది. అత్త రాజేశ్వరి అరుపుతో అంతవరకు నిలబడ్డ వాడల్లా చెట్టు నుండి రాలిపడ్డ పువ్వులా, చెవి నుండి రాలిపడ్డ కమ్మలా, భవనం మీద నుండి జారిపడ్డ కూలీలా కుప్పకూలిపోయాడు గిరిజానన్. ముచ్చెమటలు పోసాయి. చూపు నేలలోకి తప్ప మరోవైపు లేదు. నీ ముఖం ఈ ఇంటివైపు తిప్పితే ఇక ఇంతే సంగతులు. మూతిలో పొడిచేంత పనిచేసింది భార్య మహేశ్వరి. నేనేమిటో తెలుసు కదా, చెప్పులో కాలు దూర్చి చెప్పు కాలుతో నేలను తాటిస్తూ అరే నీకు చెప్పు దెబ్బలు తప్పవురా అన్నట్లుగా వెళ్ళిపోయాడు మామ సోమసుందరం. తొట్లోని 6 నెలల పాప కెవ్వున ఏడ్చి ఆలాపన అందుకుంది. ఒరే నాన్నా, నాలాగన్నా ఏడ్చే స్వతంత్రం కూడా నీకు లేదట్రా అన్నట్టు. అత్త చంపుతానన్నది, భార్య ఇంతే సంగతులు అన్నది, మామ చెప్పు దెబ్బలు అన్నాడు. తొట్టిలోని పాపకు మహాట్టహాసం చేయడం రాదు కాబట్టి తనతో శృతి కలపాలంటూ ఏడుపులంకించుకుంది. పాపం తానొక్కడే ఒంటరి బ్రతుకు. పుట్టుకలోనే అమ్మపోయింది. 4 ఏళ్లొచ్చే వరకు నాన్న పోయాడు. ఒక అన్న గ్రామ పంచాయతీలో కారోచార్, మరో అన్న పంచాయతీ సమితిలో పంతులు. 2 అన్నల పెళ్లిళ్లయ్యాయి. వదినలు 16, 18లో ఉంటే అన్నలు 20, 22లో ఉన్నారు. తాను అన్నా వదినల పంచన చేరాడు. పానకంలో పుడకల, పంటి కింద రాయిల, పట్టెమంచం మీద కురివిల. విషాదహేళలో 5వ తరగతి అయిపోయిందనిపించింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో భోజనం, సర్కారు బడిలో అధ్యయనం. అన్నలు వదినల పీడ వెరగడైంది అనుకున్నాడు. 10వ తరగతి వరకు వసతి గృహమే దిక్కైంది. ఏ పండుగకో పబ్బానికో ఇంటికి వెళ్ళినా అక్కడ అన్నా వదిలిన చీవాట్లు, పిడిగుద్దులు ఏదో విధంగా తనకి తప్పేవి కావు. ఆ సెలవు దినాల్లో కడుపు నిండా తిండి కూడా దొరికేది కాదు. పురుగులన్నము, పుచ్చిపోయిన కూరలో హాస్టల్లోనే కడుపు నిండేది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుండి ఎంఏ వరకు హైదరాబాద్లో స్కాలర్షిప్లతో హాస్టళ్ల భోజనంతో గడిచిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి పూర్తయినాయి. హాస్టల్ గదుల్లో 100 మందితో పరిచయం. గ్రంథాలు, గ్రంథాలయాలు ఇంత సన్నిహితమైనాయని చెప్పలేం. అవే జీవనమైపోయినాయి. తనకు ప్రొఫెసర్ల ముందు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపే 1-2 కళాశాలల్లో ఉద్యోగం ఇప్పించింది. చివరకు యూనివర్సిటీలోనే ఉద్యోగం దొరికింది. తన చేతిలో కావాల్సినంత డబ్బు ఆడుతున్నది. ఉద్యోగం దొరకనంత వరకు ఒకరు పెడితే తాను తినవలసి వచ్చింది. ఉద్యోగంలో చేరిన తర్వాత తన ఇష్టం వచ్చినప్పుడల్లా తిన్నాడు, తిరిగాడు, సినిమాలు చూశాడు. సెలవుల్లో దేశము తిరిగి వచ్చాడు. అనేక సందర్భాల్లో తాని ప్రపంచంలో ఒంటరిని అనే భావం మొదలైంది. ఊరుంది, ఊరిలో ఇల్లుంది. ఇంటి మంచి చెడ్డ అన్నలు వదినలు చూస్తున్నారు. వారికి పిల్లలున్నారు. పెద్దన్న కూతురు పెళ్లి కూడా అయింది. చుట్టపు చూపుగా తనకు పిలుపు వస్తే వెళ్లి వచ్చాడు. అన్న కూతురి పెళ్లిలో కూడా తాను కడుపు నిండా తినలేదు. తల్లి కడుపు చూస్తుంది, పెళ్లాం జోబు చూస్తుంది. కడుపు చూచే తల్లి లేదు, జోబులు వెతికే పెళ్లామూ లేదు. ఉద్యోగం దొరికి 4 ఏళ్లైనా తాను పెళ్లి చేసుకోలేదు. పోనీ ఏ అన్నైనా, ఏ బంధువైనా పెళ్లి చేసుకోరా, ఫలానా వారి అమ్మాయి ఉంది అని అలవోకగా కూడా అడగలేదు. ఇంకే అన్నలు, ఇంకేం బంధువులు. తాను ఎంఏ చదివిన కాలంలో ఓ అమ్మాయి అంటే ఇష్టముండేది. తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఆమె సరే అంటే ఇల్లెక్కడా, ఇంటికి కిరాయి ఎక్కడా, తననే పోషించుకోలేనివాడు ఆమెను పోషించేదట్లా, బిచానా ఠికానా లేనివారికి పెళ్ళెందుకు? ఇలా ఆ ఆలోచనలు 8 ఏళ్లు తరిమేశాయి. ఉద్యోగం దొరికిన తర్వాత 4వ ఏట మళ్లీ ఆలోచన, పెళ్లి ఆలోచన. తాను వండుకొని తింటున్నాడు, హోటల్లోనూ తింటున్నాడు, బజార్లో బండి మీద కొనుక్కొని తింటున్నాడు. అన్నావదనల ఇంట్లో కాని, హాస్టల్లో కాని తన ఆకలి ఎన్నడూ తీరలేదు. ఎప్పుడూ కడుపు వెలితిగానే ఉండేది. ఇప్పుడు తన శ్రమశక్తితో వచ్చిన డబ్బుతో తింటున్నాడు. కడుపు నిండా తింటున్నాడు, కంటి నిండా నిద్రపోతున్నాడు. కాని ఆ నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటున్నాడు. తను తన భార్య ఊటీలో విహరిస్తున్నట్లు, కొడైకెనాల్లో తిరుగుతున్నట్లు, సిమ్లా కాటేజీలో కేరింతలు కొడుతున్నట్లు, కాశ్మీర్లో బోటు షికార్లు చేస్తున్నట్టు తీయటి కలలు. తనకు చిన్నపాటి బొర్ర కూడా వచ్చేసింది. వ్యాయామం చేయాలంటే శరీరం వంగదు. పొద్దున్నే ఓ మైలు తిరిగి రావాలంటే కూడా బద్ధకమే. తాను బద్ధక బ్రహ్మ అయిపోతున్నాడు. ఉలిక్కి పడ్డాడు. జీవితం కలలకు పరిమితమైపోవడానికి వీల్లేదని నిశ్చయించుకున్నాడు.
ఆ రోజు పత్రికలో కనిపించిన ఓ వరుడు కావలనుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ చిరునామా హైదరాబాదుదే. 2 రోజుల్లో పెళ్లిళ్ల బ్రోకర్ రానే వచ్చాడు. ఆ అమ్మాయిది తమ కులమే. ఆ కులాన్ని చూసే తన దరఖాస్తు చేశాడు. కాకపోతే తాను పుట్టి పెరిగింది తెలంగాణలో, ఆమె పుట్టి పెరిగింది కోస్తాలో. వాళ్ల కుటుంబం హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. ఇంకే అత్తగారి ఇల్లు హైదరాబాద్లో, తన ఉద్యోగం హైదరాబాద్లో. ఈ వండుకోవడం, హోటల్లో తినడం, బజారు బండ్లలో మెక్కడం ఇక స్వస్తి అనుకున్నాడు. మహేశ్వరితో పెళ్లైంది. తను 5 అడుగుల ఎత్తు, ఒత్తుగా జుట్టు, బొద్దుగా మనిషి, బూరెల బుగ్గలు, ఒత్తు కనుబొమ్మలు, కాకపోతే చిన్నపాటి బుర్ర. తను అందగాడే. అబ్బా, అద్దంలో చూచుకుంటే తన బుగ్గలు నిగనిగా మరిస్తుంటాయి. తనకు తానే ముద్దొస్తూ ఉంటాడు. తనది సినిమా హీరోంత మంచి అందం. ఛస్ గదవా, పనికిమాలిన సినిమా నాయకుడితో పోల్చుకుంటావా? నీకు నీవే సాటి. మనసు అలా తక్కబిక్కలా ఆడేది. మహేశ్వరిది శిల్పాకృతి. తనకు చెవులు వరకు ఉంటుంది. బిఎస్సి పూర్తి చేసింది. ఏదైనా ఉద్యోగం చేయాలని ఉబలాట పడుతుంది. తండ్రి ఏదో మందుల కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి ఇంటి దగ్గర అప్పడాలు ఒత్తుతుంది. ప్యాక్ చేసి పక్క దుకాణానికి పంపుతుంది. 2 గదుల సొంత ఇల్లు. ఇంటి ముందు 2 గదులు ఖాళీ జాగా. భార్యతో 15 రోజులు కూడా ఆ ఇంట్లో ఉండాలి అనిపించలేదు. అత్తమామలతో ఉన్న ఆ ఇంటికన్నా తన ఒక్క గదే భూలోక స్వర్గమందిరం అనిపించింది. 16ల పండగ దాటిన వెంబడే ఆ గదికి బిచానా ఎత్తేశాడు. భార్యతో పాటు అత్త వచ్చింది. ఏవేవో తెచ్చింది. వంట వార్పు చూచింది. వెళ్ళిపోయింది. మరుసటి రోజు వచ్చింది. మళ్లీ వంట వార్పు చూచింది. వెళ్ళిపోయింది. అలా నెలంతా వచ్చింది. ఆమె చేతి వంట నచ్చక ఆమె కళ్ళు గప్పి తాను తన భార్య రాత్రిపూట హోటల్లో కూడా తినడం ప్రారంభించారు. అలా పెళ్లై నెల గడిచింది. ఈ నెలలోనే మరో 2 గదులు ఇంటికి తాను మారాడు. అత్తగారు నిరంతరం తమ యోగక్షేమాలు చూస్తున్నది. జీతం తీసుకుని తాను ఇంటికి వస్తూ పుల్లారెడ్డి స్వీట్లు కొన్నాడు. ఆనందంతో ఇంటికొచ్చాడు. అత్తగారు ఇంట్లోనే ఉంది. ఆమెకు స్వీట్లిచ్చాడు. భార్యకు ఇచ్చాడు. జీతం డబ్బులు అలా టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు. అత్తగారు వచ్చి ఆ జీతం డబ్బులు తీసుకుంది. ఈ నెలంతా అదో ఏదో నా చేత ఖర్చు చేస్తున్నాను కదా, అందుకే తీసుకుంటున్నాను. నీ ఖర్చులకు 200 ఉంచుకో అని 200 టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. మన పెళ్లి తర్వాత మన కొరకు అమ్మ ఎంతో ఖర్చు పెట్టింది అన్నది మహేశ్వరి తన మెడ చుట్టూ చేతులు వేసి. అవునవును అంటూ తన మహేశ్వరిని వదిలి వెళ్ళిపోయాడు. అలా 5-6 నెలలు తన జీతం ఏదో విధంగా అత్తగారి చేతిలోకి వెళ్ళిపోతుంది. తన అత్తగారు డబ్బు సంపాదన గురించి, డబ్బు భద్రత గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతుంది. ఆ ఇల్లు సరిపోక తాను మళ్లీ ఇల్లు మారాడు. ఇది 3 గదుల ఇల్లు. ఆ ఇంట్లోకి అత్తమామ వచ్చేశారు. తాము ఇదివరకు ఉండే ఆ 2 గదుల ఇల్లు కోర్టు కేసులో ఇరుక్కున్నాయి. తప్పనిసరిగా ఖాళీ చేయాల్సి వచ్చింది. కోర్టులో గెలిస్తేనే ఆ గదులు దొక్కుతాయి అన్నది అత్త రాజేశ్వరి. తాను కిమ్ అనలేదు. తన మామ మంచి మాటకారి. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. భారతదేశానికి తానే హోంమంత్రినైతే దేశం రూపురేఖలే మారిపోతాయని లెక్చర్లు దంచుతూ ఉంటాడు. అలా అత్తమామలు ఓ గదిలో, తాను తన భార్య ఓ గదిలో, మరో గదిలో వంట. కాలం గడుస్తుంది. తనకు 2 బావమరుదులున్నారు. వాళ్ళిద్దరూ మహేశ్వరి కన్నా 10 ఏళ్లు పెద్దవాళ్లు. పెళ్లయ్యే వరకు మహేశ్వరికి 25 అయితే తనకు 30. నెల నెల ఖర్చులు పెరిగినాయి. తన జీతం ఏదో విధంగా అత్తగారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. తనకు బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 వరకు ఉంది. భార్య మహేశ్వరి ఆ నొప్పి ఈ నొప్పి అంటూ మందులకు డబ్బులు ఆగుతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారు. ఇంత బిల్లయింది అంటారు. పెళ్లై ఏడాది తిరిగే వరకు తన బ్యాంక్ బ్యాలెన్స్ 25,000కు పడిపోయింది. మహేశ్వరి గర్భవతి. తాను తండ్రి కాబోతున్నాడు. పళ్ళు పాలు పౌష్టిక ఆహారం. మహేశ్వరికి తానేం తేలేదని, ఎంత ఖర్చు చేయలేదని. మహేశ్వరి నిండుగా పుష్టిగా ఉంది. తన సంతానం అలాగే ఉంటుంది. తాను అలాగే ఉన్నాడు. తన జేబు చిక్కుతున్నది. బ్యాంక్లో చెక్ బుక్ చిన్నదయింది. తన రంగు కూడా కొద్ది కొద్దిగా మారుతున్నది. అయితేనే తాను తండ్రి కాబోతున్నాడు. ఓ రోజు తండ్రి అయ్యాడు. ఆనందంతో తన కొలీగ్స్కు స్వీట్లు పంచాడు. టీ పార్టీ ఇచ్చాడు. మహేశ్వరి ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చే వరకు 5,000 ఖర్చు వచ్చింది. అయితేనే తాను తండ్రి అయ్యాడు. పాప పుట్టి 6 నెలలైంది. పెళ్ళై 2 ఏళ్లు గడిచిపోయినాయి. గత 2-3 నెలలుగా తాను అత్తగారి చేతికి పైసా ఇవ్వలేదు. ఖర్చులు తానే చూస్తున్నాడు. నెల జీతం తెచ్చిన అమ్మకివ్వండి, ఈ సాదర సామాను, బాదరా బందీ అంతా మీకెందుకు
అన్నీ ఆమె చూసుకుంటుంది అంది మహేశ్వరి ఓ రోజు. మీ తల్లిదండ్రులు ఇక్కడ అవసరం లేదు. తాను మొదటిసారిగా మహేశ్వరిని ధరించాడు. మహేశ్వరి కళ్లల్లో ఎరుపు జీరలు. తానక్కడ నిలబడలేక వీధిలో పడ్డాడు. ఓ సినిమా హాల్లో దూరాడు. ఓ హోటల్లో తిన్నాడు. రాత్రి 10 గంటలకు ఇంటి గడప ఎక్కాడు. తన గదికి భార్య రానేలేదు. పిలిచినా రాలేదు. ఆమె అత్తమామల గదిలోనే ఉన్నది. ఆ రోజు రాత్రి తన గొంతును ఎవరో పిసుకుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు. 2 దయ్యాల్లా ఉన్నాయి. ఒక దయ్యంలో అత్త పోలికలు, మరో దయ్యంలో భార్య పోలికలు. వాళ్లను తాను ఎదిరించలేకపోయాడు. తాను చచ్చాననుకొని కొండ మీద నుండి త్రోసేశారు. తాను భయంతో కెవ్వున కేక వేశాడు. కళ్ళు విప్పేసరికి తాను మంచంపై నుండి కింద పడి ఉన్నాడు. తలకు చిన్నపాటి దెబ్బ కూడా తగిలింది. పీడకల, ఈ పీడకల నిజమైతే అమ్మ బాబోయ్ అనుకున్నాడు తాను. ఆ మరుసటి రోజు అత్తమామలు వెళ్లిపోవాల్సిందే అని పట్టుపట్టాడు తాను. తల్లి బిడ్డలు ఒక్కటే తనను చెడామడా తిట్టేశారు. జాగ్రత్త అల్లుడా, హోంమంత్రి పియ్యే నా చుట్టం అంటూ గొల్లపూడి ఫోజు పెట్టి వెళ్లిపోయాడు మామ సోమసుందరం. తన అన్నకూతురు పెళ్లి వార్త వచ్చింది. అలా కొద్ది రోజులకి తన అన్నకూతురు పెళ్లి వార్త వచ్చింది. ఆ అమ్మాయికి చీర తీసుకుని వెళ్లి పెళ్లి కూతురిని చేసొద్దాం అన్నాడు తాను భార్యతో. నేను రాను, మీరు వెళ్ళండి అంది మహేశ్వరి. తన పెట్టెలోని ఓ చీర తెచ్చిచ్చింది. ఇది పాతదే అయినా పట్టుచీర. డబ్బులు పారబోసి కొనకండి. 500 నాకే ఇవ్వండి. ఇవాళ 2000 పెట్టినా ఇలాంటి చీర రాదు అంది భార్య. ఆ చీరను విప్పు చూశాడు. దానిని జల్లలు నాకినాయి. తన భార్య మీద కలిగిన అసహ్యము, ఆగ్రహం తారామండలాన్ని తాకింది. ఇదో చీర, నాదో బతుకు అంటూ తాను విసిరికొట్టాడు. నా చీరని విసిరికొట్టినా, నా బతుకుని తిట్టినా నేనేమనుకోను. సర్లేండి, ఓ 200 రూపాయలు చీర తీసుకునెళ్ళి ఇవ్వండి అంది పరమ వెటకారంతో మహేశ్వరి. కుటుంబంలో ఉండాల్సిన ఆడదేనా అన్నట్లుగా పరమ అసహ్యంతో, క్రోధంతో ఆమె వైపు చూశాడు తాను. అప్పుడే తన అత్త పెద్ద నోరుతో రంగప్రవేశం చేసింది. తన బిడ్డను ఏమన్నా అంటే పోలీసులకు పట్టిస్తాను అంది. గెటౌట్, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటూ తాను వీధిలో పడ్డాడు. 2000 పెట్టి చీర కొన్నాడు. ఇంటికి వచ్చి ఆ చీర విప్పి భార్య ముందు ప్రదర్శించి అన్న కూతురి పెళ్లికి వెడుతున్నానని చెప్పి ఇంట్లో తినకుండానే బయటపడ్డాడు. పెళ్లి కూతుర్ని చేశాడు. ఆ మరుసటి రోజు పెళ్లిలో పాల్గొన్నాడు. తనకెవరూ పరిచయం లేరు. పెళ్లైన వెంటనే చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేశాడు. తన ఇల్లు ఖాళీ. పక్కింటి వారు తాళం చెవులు ఇచ్చారు. కుర్చీలు, సోఫాలు, పడక మంచం, టీవీ సెట్టు అన్నీ గోవింద. అంతా అర్థమైపోయింది. తన భార్య, 6 నెలల పాప తనను విడిచి వెళ్లిపోయారు. మహేశ్వరికి తనకన్నా తన తల్లిదండ్రులే ఎక్కువైపోయారు. అయినా సరే ఆ రోజు వస్తారేమో అని తను ఎదురు చూశాడు. వచ్చేవారైతే వస్తువులన్నీ ఎందుకు తీసుకుని పోతారు? తన భార్య వాళ్ల దగ్గర తను ఎలాంటి కట్న కానుకలు తీసుకోలేదు. ఒక్క పడక మంచం మాత్రమే ఆమె తెచ్చుకుంది. అంతకు మించి వారిచ్చిన మరే వస్తువు ఈ ఇంట్లో లేదు. తానీ రోజు తన భార్యను పంపవలసిందని అత్తామామల్ని అడగడానికి వచ్చాడు. మాట పెరిగింది. తాను విడాకుల ప్రసక్తి తెచ్చాడు. తన పాపను కూడా వారు చూచుకోనివ్వలేదు. తన మీదకి చెప్పులేశారు. శాల్తీ గల్లంతవుతుంది అంటున్నారు. ఏంటిదంతా? తాను ఒంటరి. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, సహకరించే సహోద్యోగులు లేరు. ఏంటిదంతా? అన్నింటికీ కారణం ఒక్కటే, తనకు వెనక ముందు ఎవరూ లేరు. క్రింద కూర్చున్నవాడల్లా నీరసంగా నిస్సత్తుగా లేచి నిల్చున్నాడు. జవసత్వాలొడిగిపోయిన వాడిలా గోడ ఆసరా చేసుకుని కుర్చీ పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. మళ్ళీ కూర్చుంటున్నావేరా సిగ్గు లేకుండా అరిచింది అత్త. ఎన్ని తిట్లు, ఎన్ని శాపనార్థాలు! సూర్యకాంతాన్ని తలదన్ని పుట్టింది అత్త రాజేశ్వరి అనిపించింది. చివరిసారిగా చెబుతున్నా వినుకో, అత్త అరిచింది. మా అమ్మాయి రాదు. అది రేపటి నుండి మందుల కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తన బతుకు తాను బతుకుతుంది. మా దగ్గరే ఉంటుంది. ఈ పాపను నీకివ్వం. విడాకుల కొరకు ప్రయత్నం చేస్తే కట్నం కొరకు హింసించామని పోలీస్ కేసు పెట్టి బొక్కలో తోయిస్తాం. మక్కలు ఇరుగుదనిస్తాం. హోంమంత్రి పియ్య మా బంధువు. నీవు మా ఇంటి వైపు కన్నెత్తి చూస్తే ఇంతే సంగతులు. అత్త హెచ్చరిక కాదు, ఆడ సింహగర్జన. తాను చివరిసారిగా తన భార్య వైపు చూశాడు. ఆమె చెయ్యెత్తి ఇంటి బయటకు దారి చూపించింది. తాను చివరిసారిగా తన పాపను చూడాలి అనుకున్నాడు. ఒక్క అడుగటు వైపేసినా శవమైపోతావు. అత్త హోంకరించింది. కులం, మతం, వర్ణం, వర్గం, సమాజం, స్త్రీ, పురుషులు అన్నిటికీ అతీతంగా ఒంటరిగా విశ్వమానవునిగా బతకాలనుకున్న తాను ఈ సంసార రొంపిలోకి ఎందుకు దిగానురా అనుకుంటూ
ఆ ఇల్లు దాటి వీధిన పడ్డాడు గిరిజానన్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.